శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనము ఎడ్యుకేషన్ అంటే ఏంటి, విద్య అంటే ఏమిటి అనే విషయము మనం తెలుసుకుందాం. విద్య అంటే ఏమిటయా అంటే నేర్చుకునే విద్య కేవలం శరీర పోషణానికి మాత్రమే కాకుండా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మను ఉద్ధరించే విద్య. అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఏంటంటే ఆత్మను ఉద్ధరించే విద్యనే అసలైన విద్య. ఇప్పుడు మనం చదివే చదువులన్నీ ఏంటంటే బ్రిటిషర్స్ నేర్పించిన చదువు. మెకాలే ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. ఇప్పుడు మనం చదివే విద్యాలయాలు ఇవన్నీ ఇండియాలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మెకాలే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ చదువుని ఎడ్యుకేషన్ 10th వరకు కానీ, ఇంటర్మీడియట్ కానీ, బీటెక్లు కానీ, ఎంటెక్లు కానీ ఈ ఎడ్యుకేషన్ మొత్తం కేవలం సంపాదించడం కోసమే, డబ్బుని సంపాదించడం కోసమే ఈ ఎడ్యుకేషన్ అంతా. కానీ ఆ చదివిన విద్య దేనికోసం ఉపయోగపడుతుందంటే కేవలం డబ్బు సంపాదించడానికి. ఆ డబ్బు అది మా అమ్మ అనేది చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు ఎన్ని చదువులు చదివినా కానీ పొట్ట కోసం బట్ట కోసమేరా అని అనేది. అప్పుడు నాకు ఆలోచన వచ్చేది, అదే నేను ఇంత కష్టపడి చదువుతున్నా, ఇంతగానం చేస్తున్నా, అది కేవలం నా శరీరం కోసం, నా బట్టల కోసం, నా జానడు కడుపు కోసమేనా నేను ఇంత కష్టపడేది? చీచి, అలాంటి ఎడ్యుకేషన్ అయితే నాకు అసలు వద్దు. కేవలం ఎందుకు ఆలోచన నాకు వచ్చిందంటే, చూడు, మనతో పాటు చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులకు ఇలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏది లేదు. అవి కూడా స్వేచ్ఛగా, అంటే దాని ఆహారం కోసము పరుగులు తీస్తుంది, తింటుంది, తిరుగుతుంది, ఏదో పిల్లల్ని కంటుంది, మరణిస్తుంది. నేను కూడా అలాంటి పశువునైనా, అయ్యో పశువులాగా ఈ శరీరం కోసమే, ఈ ఆహారం కోసమే, ఈ వేసుకునే బట్టల దుస్తుల కోసమే ఈ ఎడ్యుకేషన్ అంత సిస్టమ్. నేను చదివిన విద్య అంత కోసం నా శరీర పోషణకైనా, బట్టల కోసము, ఆహారం కోసమైనా అయితే నేను సేమ్ పశువు లాంటి పశువుకు నాకు ఎలాంటి సంబంధం, ఎలాంటి భేదము లేదు. అబ్బాబా దీనికోసం అయితే నాకు వద్దు ఎడ్యుకేషన్ అని నేను గివప్ ఇచ్చిన. కానీ దేర్ ఈజ్ సంథింగ్ ఏది విద్య అంటే ఉద్ధరైన ఆత్మానం. ఈ ఆత్మను తెలుసుకునే విద్యనే అసలైన విద్య. ఏ విద్య అయితే అజ్ఞానాన్ని తీసేస్తుందో అదే అసలైన విద్య. మనకు 5 శరీరాలు ఉంటాయి. ఒకటి శారీరక, భౌతిక శరీరం, మానసిక శరీరం, అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం, ఆనందమయ శరీరం. ఈ మనం అందరం కూడా ఈ అన్నమయ శరీరం. ఈ అన్నమయ శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి, అన్నము, కూర, అవి కావాలి, ఆహారం కావాలి. ఇంకోటి ప్రాణమయ శరీరానికి ఏం కావాలి? ప్రాణం కావాలి. మనోమయ శరీరం అంటే మనసుకు సంబంధించి. మనిషి అనే పదానికి అర్థమైందయ్యా అంటే మనస్సు కలవాడే మనిషి. ఈ మనసు కోసమే ఇవన్నీ. ఈ మనసును సంస్కరించడమే అసలైన ఎడ్యుకేషన్. మనిషికి విద్యార్థికి తేడా ఏందయ్యా అంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్. వాడు చిన్నగుండా, పెద్దగుండా, నల్లగుండా, తెల్లగుండా, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్టూడెంట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా ఏందయ్యా అంటే మనసు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షో. ఎవరైతే మనసు సంస్కారం అవుతుందో, మనసులో ఏముంటాయి? కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం, మదమచ్చం. వీటిని సంస్కరించడమే అసలైన ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే కేవలం డబ్బు సంపాదించడము, పేరు సంపాదించడము, ఏదో కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కాదు. ఈ మనసుని సంస్కరించిన వాడే అసలైన విద్యార్థి. ఏంది? కామం అంటే ఏంది? కోరిక, వెలితి. నా దగ్గర లేదు, నాకు అది కావాలి. అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే. లేదు వెలితి, ఇంకా కావాలి వెలితి. ఈ కామం ఎంతవరకు అవసరము, ఎంతవరకు అనేది మనసు దాన్ని డీకోడింగ్ చేసి దాన్ని సంస్కరించాలి. కోరికలు డీకోడ్ చేయాలి. ఇంకోటి కామము. తర్వాత క్రోధము. మనిషికి కోపం ఉంటున్నాడు, వాడు నేర్చిన విద్యలన్నీ వృధా.
మనిషిని కోపాన్ని అదుపులో పెట్టాలి. అది కోపం ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, కోపం దేనికి వస్తుంది అంటే నేను గొప్ప, వాడికన్నా నేను ఎక్కువ గొప్ప, నా వల్లనే జరుగుతుంది, నేను చేయడం వల్లనే జరుగుతుంది అని అహంకారం ఉండడం వల్ల క్రోధం వస్తుంది. మనం అనుకున్నట్టుగా మన పరిస్థితులు కానీ మనం అనుకున్నట్టుగా ఇరుగురు మన చుట్టూ ఉన్న ప్రజలు ఉంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనం అనుకున్నట్టు లేదనుకో క్రోధం పోతుంది. ఆ క్రోధాన్ని అధిగమించడమే మనిషి యొక్క కర్తవ్యం. కామము, క్రోధం, లోభం పిసినారితనం, అన్నీ నాకే కావాలి, నాకే చెందాలి, నాకే కావాలి, నాది నేను అని అనుకునేదే క్రోధం. లోభం పిసినారితత్వం, మోహం అటాచ్మెంట్, అహంకారం, మదమాశ్చర్యం, అహంకారం, నేననే గొప్ప ఉండడమే ఇవన్నిటికీ మూలం. సో వీటిని సంస్కరించాలి. ఏ మనిషిలో కనుక కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, మదమాశ్చర్యాలు అదుపులో ఉంటాయో వాడే ఉత్తముడు, వాడే అసలైన విద్యార్థి. సో ఈ శరీరానికి దాటి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా శరీరం తర్వాత మనసు తర్వాత బుద్ధికి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి, అభ్యాసం కావాలి, రోజు వానికి నాలెడ్జ్ కావాలి. వాట్ ఈస్ నాలెడ్జ్ అంటే జ్ఞానం కావాలి. ఈ బుద్ధిని సంస్కరించే ఈ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ టు ఈ డిసిప్లిన్ అబౌట్ ద మైండ్ అండ్ ఇంటెలిజెంట్. ఈ మనోబుద్ధులను సంస్కరించడమే అసలైన విద్య. తర్వాత ఈ మనస్సు బుద్ధి సంస్కరించిన తర్వాత మనిషి ఆత్మ విద్యని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఒక చనిపోయిన వ్యక్తికి బ్రతుకున్న వ్యక్తికి ఏంది తేడాయా అంటే, ఈ చనిపోయిన వ్యక్తిలో ఏం మిస్ అవుతుంది, ప్రాణము ఆడదు, వాడు నిర్జీవుడై ఉంటాడు, వాడు పలకడు ఎలుకడు ఏం చేయడు. అంటే అక్కడ ఏం మిస్ అవుతుంది, అక్కడ ఆత్మ అనేది లేదు. ఒక బతుకున్న మనిషికి చనిపోయిన వ్యక్తి దానికి దీని తేడా అంటే వాడిలో ఆత్మ అనేది లేదు. సో ఆత్మ విద్య తెలుసుకోవాలి. అరే ఆ ఆత్మ ఎక్కడుంది, నాలో ఉంది, అది ఉండడం వల్లే కదా నేను మాట్లాడుతున్నా, అది ఉండడం వల్లే కదా నేను పనులు చేస్తున్నా, అది ఉండడం వల్లనే అన్నీ చేస్తున్నా కదా, అది ఏది, అది ఎక్కడుంది, అది ఎలా ఉంది, దాన్ని తెలుసుకోవాలన్న తపన ఉన్నదే ఆత్మ విద్య. అన్ని విద్యల కన్నా గొప్ప విద్య ఏంది అంటే ఆత్మ విద్య, పరావిద్య. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు నో ద సెల్ఫ్ రియలైజేషన్. నేను ఏంది, నేను ఎందుకు పుట్టాను, నేను ఎలా దేనికోసం బ్రతకాలి, నా మరణం తర్వాత ఏమవుతుంది. గురువు అంటాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్మారే కృపయా కాయో పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనరి జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్మారే కృపయాకారో పాహి మురారే అంటాడు. అంటే మనిషి పుడుతుండు చస్తుండు. మనం ఈ జన్మలో మనకు వచ్చిన సంపదలు, మనకు వచ్చిన ఆరోగ్యం, ఇవన్నీ దేని వల్ల వచ్చినట్టే పూర్వజన్మలో చేసుకున్న సంస్కారం. ఆత్మ అంటే ఏంటంటే ఆత్మలో 3 ఉంటాయి. ఒకటి పాపము, ఒకటి పుణ్యము, ఇంకొకటి సంస్కారము. సంస్కారంలో ఏముంటాయి, మనోబుద్ధులే మన ఎంబడి వస్తాయి. మనం మరణించిన తర్వాత మన ఎంబడి ఏమి వస్తాయంటే మనం చేసిన పుణ్యము, మనం చేసిన పాపము, మనం చేసిన మనలో ఉన్న సంస్కారము, మనోబుద్ధులే మన ఎంబడి ట్రావెల్ చేస్తుంటాయి. ఈ శరీరం జస్ట్ బట్టలు లాంటి, క్లాత్స్ లాంటి. ఈ వస్తువులు, ఈ బట్టలు వదిలేసి కొత్త బట్టలు ఎలా అయితే రోజు మారుస్తున్నానో అలానే ఆ మనోబుద్ధులు, ఆ మనసు, ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. అలానే మన బట్టలు మార్చినంత ఈజీగా మన శరీరాలు అనేది మారుతున్నాయి. ఆత్మ అనేది శాశ్వతమైనది, ఈ శరీరం కాదు. ఈ శరీరం ఈ జన్మలోనే నేను మనిషి రూపమే ఉంటుంది, ఇంకొక జన్మలో కుక్క గాను, పిల్లి గాను, ఎడ్ల గాను, దేని గాను, పశుపక్షాదులు గాను, ఏడ్ల గాను ఉండొచ్చు. సో అన్నిటికన్నా గొప్ప విద్య ఏంటంటే ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను ఉద్ధరించుకోవాలి. రాముని ఒక ఆయన అడుగుతాడు, రామా నువ్వు ఎందుకు పుట్టావు నాయన, ఎందుకోసం జన్మించావు అంటే, ఉద్ధరేణ ఆత్మానం, నేను నా ఆత్మని నేను ఉద్ధరించడానికి జన్మము తీసుకున్నాను తప్ప నేను ఎవరికో సంస్కారం చేయాలి, ఎవరికో మంచి చేయాలి అనేది సెకండరీ పాయింట్. నా ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ గోల్ ఈజ్ టు నన్ను నేను ఉద్ధరించుకోవడం, ఈ మానవ జన్మను ఉద్ధరించుకోవడానికే నేను జన్మ తీసుకున్నాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడే మానవ జన్మను ఎత్తి మనిషి ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య పిల్లలతో ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, శాస్త్రాలు ఎలా చదవాలి, అన్ని సకల విద్యలు శ్రీరామచంద్రుడు మనకు చూపి మన మానవ జన్మానికి మాన్యువల్ ఏంటంటే రామాయణం మాన్యువల్.
మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఎలా చేయాలని అన్నది మొత్తం నేర్పించి సాక్షాత్ శ్రీరామచంద్రుడే త్రేతాయుగంలో వచ్చి మనకి ఇవన్నీ సంస్కారాలు నేర్పింది. మనకు రాముడు ఆదర్శవంతుడు, రాముడి యొక్క రక్తమే మన శరీరంలో ఉంది. ఆ రాముని ఆదర్శించాలి. రాముడు ఉదయాన్నే